Hi, myself Dr. Yadati Santosh Deepti. I am a consultant neurophysician in Pratima Hospitals, Hyderabad. Today I want to focus on one major thing every individual is now facing, something related to their brain health, like memory issues, headache, all the stress leading to their headache. So memory issues they are facing in day-to-day life. Many people are coming and saying me, Madam, నాకు తొందరగా మెమరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అన్నీ తొందరగా మర్చిపోతున్నాను, దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను, అండ్ ఏదైనా న్యూ థింగ్ నేర్చుకోలేకపోతున్నాను, ఫోకస్ కాన్సన్ట్రేషన్ ల్యాక్ అవుతుంది, నేర్చుకుంది కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాను, మెమరీ ఇష్యూస్ చాలా ఉంటున్నాయి. అండ్ హెడేక్ బికాస్ ఆఫ్ దేర్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ హెడేక్స్ కూడా చాలా కామన్గా ట్రిగ్గర్ అవుతున్నాయి. టెన్షన్ టైప్ హెడేక్ కావచ్చు, లేదంటే మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వచ్చు. సో హెడేక్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా ట్రిగ్గరింగ్ ఉంటుంది ఈ మధ్య. సో మెయింటైనింగ్ ఏ హెల్దీ బ్రెయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అవాయిడ్ ఆల్ దీస్ సినారియోస్. So I'll say you some tips to maintain a healthy brain. So coming to main foremost important thing which you need to do is quitting the bad habits. సో ఆల్కహాల్, ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్ని అవాయిడ్ చేయటం, స్మోకింగ్ని క్విట్ చేయటం, డ్రగ్స్ని క్విట్ చేయటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో స్మోకింగ్ వల్ల తొందరగా బ్లడ్ వెజల్స్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోయి స్ట్రోక్స్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ మెమరీ ఇష్యూస్ కూడా చాలా కామన్గా ఉంటుంది ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ క్విట్టింగ్ ద బ్యాడ్ హ్యాబిట్స్ విచ్ యూ ఆల్రెడీ హ్యావ్. And second important one is having a healthy sleep, healthy good sleep. So healthy good sleep means అంటే అందరూ పడుకోవడం, నేను 10 hours పడుకుంటాను, 12 hours పడుకుంటాను, నాకు గుడ్ స్లీప్ ఉంది, అది గుడ్ స్లీప్ కాదు యాక్చువల్లీ. సో 2 పడుకొని 10కి లేయడం, నైట్ 2 o'clockకి పడుకొని 10 o'clockకి మార్నింగ్ లేయడం ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ గుడ్ స్లీప్. సో ఫిక్స్డ్ టైమ్స్లో పడుకోవడం, తొందరగా పడుకోవడం, తొందరగా లేయటం, విచ్ యూస్ టు ప్రాక్టీస్ ప్రీవియస్లీ. సో గుడ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 7 hours per day నిద్రపోవాలి. అండ్ 6 hours బిఫోర్ ద స్లీప్ వీ నీడ్ టు అవాయిడ్ కెఫీన్, ఆల్కహాల్, ఎనీ స్టిమ్యులెంట్స్ విచ్ యాక్చువల్లీ రెడ్యూసెస్ ద స్లీప్ క్వాలిటీ, లైక్ కెఫీన్, ఆల్కహాల్ లాంటివి. 6 hours ఎనర్జీ డ్రింక్స్ ఇవన్నీ 6 hours బిఫోర్ స్లీప్ అవాయిడ్ చేయాలి. అండ్ 2 hours బిఫోర్ స్లీప్ యూ షుడ్ నాట్ ఎక్సర్సైజ్. చాలామంది ఇప్పుడున్న కరెంట్ సినారియోలో మనకు టైం దొరికేది ఈవినింగ్స్ అన్నాయి, జిమ్కి వెళ్ళటం, ఎక్సర్సైజ్ చేయటం అన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద డేలో వెళ్తుంటాం. సో 2 hours బిఫోర్ ద స్లీప్ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయాలి. అండ్ 2 hours బిఫోర్ ద స్లీప్ యూ నీడ్ టు అవాయిడ్ ఈవెన్ మొబైల్ ఫోన్ వాచింగ్ అనే కాదు, బ్రైట్ లైట్స్ ఏవైనా సరే అవి చూడటం వల్ల మెలటోనిన్ సెక్రీషన్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. మెలటోనిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఇనిషియేట్ అండ్ మెయింటైన్ ద స్లీప్. సో నైట్ అయ్యే కొద్దీ లైట్ ఎక్స్పోజర్ తగ్గిపోతూ ఉంటుంది. సో మనకు మెలటోనిన్ సెక్రీషన్ స్టార్ట్ అయ్యి నిద్రపోవడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఇలా మనం దీన్ని బ్రేక్ చేసి మొబైల్ వాచ్ చేయటం, బ్రైట్ స్క్రీన్స్ వాచ్ చేయటం వల్ల వీ విల్ హ్యావ్ లెస్ మెలటోనిన్ సెక్రీషన్. సో దట్ స్లీప్ ఇనిషియేషన్, మెయింటెనెన్స్ అంతా కూడా ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఇన్సోమ్నియా ప్రాబ్లం, దాంతో మళ్ళీ స్ట్రెస్ అండ్ బ్రెయిన్ హెల్త్కి అంతా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో మెయింటైనింగ్ ఏ గుడ్ ప్రాపర్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ హెల్దీ బ్రెయిన్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ని స్టాప్ చేయటం అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయటం, లైక్ 150 minutes ఏ వీక్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే వీక్ అంతలో 150 minutes ఎక్సర్సైజ్ పెట్టుకోవాలి. అట్లీస్ట్ ½ an hour అండ్ ఎక్సర్సైజ్ ఈచ్ డే ఫర్ 5 days ఏ వీక్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయాలి. అండ్ అనదర్ వన్ ఈజ్ సోషల్ యాక్టివిటీస్తో కూడా బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. లైక్ సోషల్ గ్యాదరింగ్స్, కమ్యూనిటీ గ్యాదరింగ్స్, అపార్ట్మెంట్లో చిన్న మీట్స్ పెట్టుకొని మీట్ అవ్వటంలో, సోషల్ గ్యాదరింగ్స్, హ్యావ్ ఏ కాన్వర్జేషన్ విత్ ద పీపుల్ అండ్ సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వటం. సో దీనివల్ల కూడా బ్రెయిన్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్ యాక్టివిటీ, సోషల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ లైక్ మెంటల్ స్టిమ్యులేషన్ ఎక్సర్సైజెస్, బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మెంటల్ స్టిమ్యులేషన్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. లైక్ ప్లేయింగ్ సూడోకు, డూయింగ్ క్రాస్ వర్డ్ పజల్స్. సో దీనివల్ల బ్రెయిన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, బ్రెయిన్ షార్పర్ అవుతుంది. అండ్ లెర్నింగ్ ఏ న్యూ స్కిల్, ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవటం, లైక్ పెయింటింగ్, డ్రాయింగ్, లెర్నింగ్ హౌ టు రైడ్ ఏ హార్స్ ఆర్ హౌ టు లైక్ కార్ డ్రైవింగ్ నేర్చుకోవటం, లైక్ న్యూ స్కిల్ ఏదైనా నేర్చుకోవటం విల్ ఇంప్రూవ్ ద బ్రెయిన్. ఆర్ న్యూ స్కిల్ని ఎవరికైనా టీచ్ చేయడం, మీకున్న స్కిల్స్ని ఎవరికైనా టీచ్ చేయడం వల్ల కూడా బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆఫీస్కి వెళ్ళే రొటీన్ రూట్స్ వెళ్ళకుండా టేకింగ్ ఏ న్యూ రూట్ టు గో టు యువర్ ఆఫీస్ ఆర్ టు గో టు యువర్ వర్క్ ప్లేస్. సో టేకింగ్ ఏ న్యూ పాత్స్ విల్ యాక్చువల్లీ ఇంప్రూవ్ ద బ్రెయిన్ హెల్త్.
అండ్ యూజింగ్ ఆల్ యువర్ సెన్సెస్ అట్ ఏ టైమ్. లైక్ ఏదన్నా ఒక కుకింగ్లో ఒక కొత్త కుకింగ్ చేయాలి అని ఒక డే పెట్టుకొని దాని గురించి మనమే వెళ్ళి వెజిటబుల్స్ పర్చేస్ చేసి దాన్ని వీ షుడ్ యూజ్ ఆల్ అవర్ స్మెల్, టచ్, హియరింగ్, సో టేస్ట్, ఎవ్రీ సెన్సెస్ వీ నీడ్ టు యూజ్ టు డూ దట్ న్యూ యాక్టివిటీ. ఆల్ అవర్ సెన్సెస్ని అట్ ఏ టైమ్ యూజ్ చేయటం వల్ల కూడా బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. డాన్సింగ్ అంటే కొత్త డాన్సెస్ ఏమైనా మీకు ఆల్రెడీ డాన్సర్ అయి ఉంటే కొత్త డాన్స్ నేర్చుకోవటం, లేదా డాన్స్ని ఒక యాక్టివిటీ లాగా పెట్టుకొని డైలీ డాన్స్ చేయటం, లేదా మ్యూజిక్ నేర్చుకోవటం, మ్యూజిక్ని వినటం. సో ఇలా మ్యూజిక్ అండ్ డాన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది టు హ్యావ్ ఎ హెల్దీ బ్రెయిన్. అండ్ మెడిటేషన్ వల్ల కూడా మనకు కొత్త న్యూరాన్స్కి కనెక్షన్స్ ఫామ్ అయ్యి, సో దట్ సినాప్టిక్ ప్లాస్టిసిటీ అంటాము, దానివల్ల మనకు మెమరీ ఇష్యూస్ తొందరగా రాకుండా హెల్దీ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. సో మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది మెంటల్ యాక్టివిటీస్ విచ్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ to improve your brain power. And one more important thing is avoiding the repeated head traumas. రిపీటెడ్గా హెడ్ ఇంజురీస్ అవ్వడం వల్ల కూడా మన బ్రెయిన్ మెమరీస్ తగ్గిపోతూ ఉంటుంది. లైక్ హెల్మెట్ యూజ్ చేయకుండా రిపీటెడ్గా చిన్న యాక్సిడెంట్స్ అయి పడిపోతూ, మేజర్ యాక్సిడెంట్ అయితేనే అని లేదు, రిపీటెడ్గా చిన్న యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నా కూడా బ్రెయిన్ కాగ్నిషన్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. హెల్మెట్ అన్నది చాలా ఇంపార్టెంట్. మన హెల్మెట్ని క్రాక్స్ లేకుండా స్ట్రాంగ్ హెల్మెట్ ఉండేలాగా, మన హెడ్ అంతా కవర్ అయ్యేలాగా 5 yearsకి ఒకసారి హెల్మెట్ని కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. సో రిపీటెడ్ హెడ్ ట్రామాని అవాయిడ్ చేస్తూ ఉండాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ విచ్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ దీస్ డేస్ ఈజ్ హ్యావింగ్ ఏ హెల్దీ డైట్. సో మెయింటైనింగ్ ఏ హెల్దీ BMI. సో అదొక ఇంపార్టెంట్ థింగ్. సో హెల్దీ ఫుడ్ లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, నట్స్ కానివ్వండి, నట్స్లో వాల్నట్స్ చాలా హెల్దీ, సాల్మన్ ఫిష్, ఎగ్స్, అండ్ సీడ్స్ వస్తే పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ ఫర్ హెల్దీ బ్రెయిన్. అండ్ బ్రోక్లీ, అవకాడోస్, బ్లూబెర్రీస్, కిడ్స్ విల్ లవ్ బ్లూబెర్రీస్ అండ్ అవకాడోస్. సో బ్లూబెర్రీస్ అండ్ అవకాడోస్ వాళ్ళకి ఎక్కువ తినటం వల్ల దట్ విల్ షార్పెన్ దేర్ మెమొరీ అండ్ దట్ విల్ షార్పెన్ దేర్ బ్రెయిన్. కుకింగ్ ఆయిల్లో, ఎస్పెషల్లీ కుకింగ్ ఆయిల్కి వస్తే ఆలివ్ ఆయిల్ ఈజ్ వెరీ హెల్దీ టు ద బ్రెయిన్. సమ్ ఆఫ్ ది ఫుడ్స్ విచ్ వీ నీడ్ టు టేక్ టు హ్యావ్ ఏ healthy brain to maintain a healthy BMI. And we need to avoid fast foods and sugary foods, fried foods. సో వీటన్నిటి వల్ల బ్యాడ్ ఫ్యాట్స్ అక్యుములేట్ అవుతాయి అండ్ ఈ షుగర్స్ అన్నిటి వల్ల తొందరగా మెమరీ ఇష్యూస్ అన్నవి స్టార్ట్ అవుతాయి. సో హెల్దీ డయట్ అండ్ మెయింటైనింగ్ ఏ హెల్దీ BMI ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. And if you are already a hypertensive patient or a diabetic patient, need to control the blood pressure and need to control the sugars, and for that medications తీసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మెయింటైనింగ్ ఏ నార్మల్ బ్లడ్ ప్రెషర్ అండ్ నార్మల్ షుగర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద టిప్స్ టు మెయింటైన్ ఏ హెల్దీ బ్రెయిన్. You choose among these things and work it for yourself to maintain a healthy brain. Thank you.